ఏజ్. ఇప్పటికిప్పుడు ఆకలి కన్నా కూడా బ్రతకడం అనేది వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ గా తయారు చేయడం అనేది ఈ అప్రోచ్ తోటే ఉమ్, రిసోర్సెస్ తయారవుతాయి. మనం మొక్క కూడా ఒక ప్లాంటేషన్ చేసిన తర్వాత వ్యవసాయం చేసే రైతు కుటుంబం నుంచి ఒక 3 నెలల నుంచి 6 నెలలు అయితే కనీసం ఏ క్రాప్ రావాలన్నా కూడా టైం పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి నష్టం నుంచి లేకపోతే దాని నుంచి మళ్ళా రీబిల్డ్ చేసుకొని ముందుకు రావాలి అంటే అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ కూడా దెబ్బతినిపోయింది. అంటే ఆఫీసర్స్ కావచ్చు, ఇంకొకటి ఉమ్, కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటిని బిల్డ్ చేసుకొని ఆయన ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేసుకొని దెన్ దాని తర్వాత ప్రపంచానికి వెళ్ళి ఓకే మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్నిట్లో ఇంపార్టెంట్ గా ఆయన చూసేది ఎప్పుడు కూడా హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్ పైనే ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఎంఫసిస్ చేస్తున్నారు. సో దాని మూలంగానే వైజాగ్ ని కూడా ఎంఫసైజ్ చేసి మీరు ఐటీ సర్వీసెస్, మీరు గూగుల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి పెప్సికో కావచ్చు, ఇంకొకటి వీటన్నిటిని కూడా మీరు వైజాగ్కే రమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాదాపు 2.2 లాక్ స్క్వేర్ ఫీట్ వరకు మాకు రెడీగా ఉంది కోవర్కింగ్ స్పేస్ అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది. సో సిటిఎస్ కంపెనీస్ ఎందుకు వస్తాయండి? మాకు కాస్ట్ ఏమైనా సేవ్ అవుతుందా? ఉమ్. టైర్ 1 కంపెనీస్ లో మాకు ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దాని నుంచి తగ్గించుకోవడానికి మాకు అవకాశం ఉందా? సో టైర్ 2, టైర్ 3 సిటీస్ మేము వస్తాం అలాంటప్పుడు. లేకపోతే భవిష్యత్తులో మాకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి మీ దగ్గరకు వచ్చినట్లయితే? సో ఉమ్. ఈ ప్లాట్ఫామ్, ఈ దావోస్ లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్స్ కావచ్చు, కంపెనీస్ ఓనర్స్, సిఇఓస్ కావచ్చు, రీసెర్చ్ సైంటిస్ట్ అందరూ కూడా అక్కడికి వచ్చేది కలిసేది ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎకనామికల్ గా ఎలా ఉండబోతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఏఐ వలన కానీ దీనికి జనరేటివ్ ఏఐ వలన. కొలమానం ఏమంటారు? ఎంఓయు చేస్తేనే ఈగర్ గా ఉన్నారు, ఎంఓయు చేస్తేనే ఆ స్టేట్ పై దృష్టి ఉంది అనేది ఒక ఇంప్రెషన్ కదా ఇన్నాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఎంఓయూ చేస్తేనే ఒక కొలమాన్ అన్న దాంట్లో మీకు కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇవాళ తెలంగాణ పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ చూసుకుంటే దీంతో పాటుగా ఏపీ, ఇండియాలో ఉన్న స్టేట్సే కాకుండా ప్రపంచం అంతా కూడా పోటీ చేస్తూ ఉంటాయి, పోటీ పడుతూ ఉంటాయి. సో ఎంఓయూలు చేసుకోవటము దాని తర్వాత అంటే ఇప్పుడు మార్కెట్ లో అలా న్యూస్ లో కూడా ఉన్నటువంటిది ఏంటంటే ఇండియన్ కంపెనీస్ కి మీరు ఫారెన్ నేల మీద మీరు వెళ్ళి అగ్రిమెంట్ చేసుకొని వచ్చి దాన్ని ఎంఓయూ అంటారు ఏంటని నవ్వుకునే సరదాగా జోకులు వేసుకుంటున్నారు. సో ఇండియన్ కంపెనీస్ ఇక్కడే ఉండి మీరు ఇక్కడే చేసుకోవచ్చు కూడా. అది కూడా ఒక ఉమ్. అంటే ఆ ఒక గుర్తింపుగా ఆ ఎంఓయు అనే ఒక పద్ధతి నుంచి కాస్త బయటికి వచ్చి అది ఒకప్పుడు క్రేజ్. ఇప్పుడు అంతా కూడా మనం నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ గా మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఓకే. ఎలాంటి ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నాం. 0.8% అనేది జీడిపిని అక్రాస్ ద వరల్డ్ ఇవాళ జనరేటివ్ ఏ ఇంప్రూవ్ చేయబోతుంది, బెటర్మెంట్ చేయబోతుంది. అంటే ఇప్పుడు జనరేటివ్ ఏ వలన 0.8 గ్లోబల్లీ కూడా జీడిపిలో 0.8% ఇంక్రిమెంట్ వస్తుంది. సో ఈ అంటే ఇది కొంచెం అర్థం కావడానికి జనానికి ఇబ్బంది అదే నేను ఇబ్బంది. అంటోంది. వీళ్ళు ఒక ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ప్రజలకు వీళ్ళు చెప్పేది అర్థం కాకపోతే, నేను ఇప్పుడు మీరు ఒక పారిశ్రామికవేత్తగా మీ ఆలోచన ఒకలాగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారు, 20 లక్షల ఉద్యోగాలు, ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఇలాంటి వాటిల్లోనే జాబు, ఎకానమీ, గ్రోత్ అనేది కనిపిస్తుంది. కానీ రిజల్ట్ ఓరియంటెడ్ లేట్ ఉంటుంది. అప్పుడు ఒక డిస్కనెక్షన్ ఉంటుంది ఆ ప్రభుత్వానికి, ప్రజలకి. ఏంట్రా మనం మాట్లాడేది వీళ్ళు వేరే మాట్లాడుతున్నారు అని. సో నేను ఆ సెన్స్లో అన్నాను, నిజంగా ఇవన్నీ వస్తే పొటెన్షియల్ ఎంత? అందుకే నా ఓపెనింగ్ క్వశ్చన్, పొటెన్షియల్ ఏంటి, జాబ్స్ పరంగా ఎంత ఉంటుంది, ఎకానమీ ఎలా ఉంటుంది? 2047 స్వర్ణాంధ్ర అనే ఆబ్జెక్ట్ ఏదైతే పనిచేస్తున్నారో ఇవాళకి వాళ్ళ రిజల్ట్స్ అయితే రావు. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం జరిగినటువంటి ఏంటంటే ఈ మంత్ లో నాకు ఏమొస్తుంది, ఇప్పుడు నేనేం పంచుకున్నాను అనే ఆ ఆలోచనతో ఉంటే మనం ఏ విధంగా మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని చూసాం. ఇవాళ ఎంప్లాయ్మెంట్ పరంగా ఎంత స్ట్రగుల్ అవుతుందో చూసాం. సో ఎకానమీ ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఆ, రావండి. పొటెన్షియల్ పరంగా అంటారు. మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు దాదాపు 4 లక్షల మంది దాకా ఉన్నారనేది నాకు అంచనా కరెక్ట్ గా గుర్తులేదు కానీ. సో ఇన్ని లక్షల మంది పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఫస్ట్ ప్రధానమైనటువంటి సమస్య. సో వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఎకానమీలోకి వస్తే దాని స్కేల్ మల్టిప్లై చేసుకుంటే దట్ ఈస్ ద పొటెన్షియల్. ఆ విధమైనటువంటి ఆ ప్రతి ఇంటికి కూడా ఆ ఆదాయం అనేది ప్రతి ఇంటికి చేరుతుంది.